ఇక భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి బంగారు బోనాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మురాద్ మహల్ నుంచి ప్రారంభమైన ఈ బోనాల ఊరేగింపు పోతురాజాల విన్యాసాలు, తీన్మార్ బ్యాండ్ చప్పుళ్ల నడుమ భక్తుల జయ జయధ్వానాల మధ్య పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. ఈ వేడుకల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మల్యాల మధుసూదన్ యాదవ్తో పాటుగా పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదే సప్తభాగం సప్తబోనాన్ని ఈరోజు రెండవ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 22 తారీఖు రోజు బలకంపేట వెళ్ళవచ్చు. అదేవిధంగా 25 తారీఖు 26 తారీఖు అంతగా టెంపుల్ విజయవాడ టెంపుల్, 30 తారీఖు వచ్చేసి విజయ్ మాంకాళి, అదేవిధంగా 4 తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి చార్మినార్, 6 తారీఖు వచ్చేసి శ్రీరామయ్య మాంకాళి. సప్తమాత్రలు సప్తబోనాలు బంగారమేశ్వర ఆలయం నుంచి సప్తమాత్రలుగా సప్తబోనాలు అమ్మవారు అందరికీ పంపించింది కదా. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా 7 బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారమేశ్వరికి సమర్పిస్తారు. సమర్పిస్తున్నందుకు ఎక్కువ చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదే సప్తభాగం సప్తబోనాన్ని ఈరోజు రెండవ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 22 తారీఖు రోజు బలకంపేట వెళ్ళవచ్చు. అదేవిధంగా 25 తారీఖు 26 తారీఖు అంతగా టెంపుల్ విజయవాడ టెంపుల్